పొద్దున్నే నిద్రలేసి రెడీ చేసి అయితే కూర్చొని ఉంటా. ఇంకా ఎవరైతే ఫోన్ చేయలే మా సార్ వాళ్ళు. అప్పుడే అనుకుంటున్నానో లేదో అప్పుడే మా సార్ అయితే ఫోన్ చేసి అర్జెంట్గా ఇంటికాడికి వచ్చేసి థర్డ్ ఫ్లోర్కి పోయేసి పైన డ్రైయర్ ఉండదు దాన్ని తీసుకొని పోయేసి రెడీ చేయించుకొని రా అని చెప్పినాడు. లొకేషన్ అయితే పెట్టు పోయేసి వస్తా అని చెప్పిన. ఈ బిల్డింగ్ ఫోటో అయితే తీసి పెట్టినా దీని లోపలికి అయితే పో అని చెప్పినాడు. ఇంకా సర్లే అని చెప్పేసి లోపలికి పోతా అంటే దీంట్లోకి కాదు దానికి సపరేట్గా ఇంకొక దారి ఉంటుంది అక్కడి నుంచి రావాలని చెప్పినారు వాళ్ళు లోపల పనిచేసే వాళ్ళు. ఇంకా సర్లే అని చెప్పేసి నేను వెనకాట నుంచి అయితే పోయినా. అక్కడికి పోయి నేను ఏం చేయాలంటే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మేడం ఫోన్ చేసి మాట్లాడేసింది ఇంక నువ్వు పోయేసి ఇచ్చేసేయి అన్నాడు. ఇంకా సర్లే అని చెప్పేసి ఆడికి రిసెప్షన్లోకి పోయి అడిగితే మీ మేడం అయితే ఫోన్ చేసింది కానీ ప్రాబ్లం అయితే ఏం చెప్పలేదు నీకు తెలుసా అని అడిగింది. మా మేడంకి అయితే నేను ఫోన్ చేస్తానంటే మా మేడం అయితే ఫోన్ లిఫ్ట్ చేయడంలే. సర్లే అని చెప్పేసి మళ్ళీ మా సార్కి అయితే మెసేజ్ పెడితే ఒక 10 నిమిషాలు నుండి నేనే ఫోన్ చేస్తానని చెప్పినాడు. మా సార్ అయితే మొత్తం 3 అయితే ఇచ్చేసి తీసుకోమని చెప్పినాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు 2 తీసుకున్నారు. ఇంకొకటి తీసుకోవాలా ఇంకొక లొకేషన్ ఇస్తాము అక్కడికైతే తీసుకొని పోయి అక్కడ రిపేర్ చేయండి అని చెప్పినాడు. వీళ్ళేమో ఇక్కడ 2 దినాల్లో కట్టమంటే సర్లే అని చెప్పేసి నేను కేనెట్ అయితే పే చేస్తే దీంట్లో డిక్లైన్ అని వచ్చింది. ప్రతిసారి ఇంతే. బిల్లు కట్టేసిన తర్వాత ఈ పేపర్ అయితే ఇచ్చినారు. మళ్ళీ వచ్చినప్పుడు ఈ పేపర్ చూపి అని చెప్పినారు.